స్వీటీనండి. ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఎలా వేపాలో నేను చెప్తాను. ఉప్పు కారం పట్టేసింది, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. బాండీ కూడా నాన్ స్టిక్ వద్దు, ఇలాంటిది పెట్టుకోండి. ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేయకండి అమ్మా, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకూడదు. ఓకే, నూనెలో కేజీలు పోసి వేపాలేమో అని వద్దమ్మా. నేను చెప్తా చూడండి అమ్మా. ఇప్పుడు ఇలా తీసుకొని ఒక్కొక్క పీస్, కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పక్కన ఉందనుకో ఇంకొక చిన్న పీస్ తీసుకొని వేసుకోవచ్చు. చక్కగా సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకోండి. ఓకేనా అమ్మా? నేను ఇది మొత్తం వేగాక చూపిస్తాను. అదిగోండి, ఇంకొక 2 గరిటెలు పోసాను, ఇలా వేగిపోతుంది. ఓకేనా? ఇది వేరే గరిటెలు పెట్టకండి, ఇదిగోండమ్మా ఇలాంటివి తీసుకోండి. ఒక పక్కన పట్టుకొని దీన్ని గట్టిగా, అంటే హౌస్ వైఫ్స్కి చెప్పవసరం లేదు, బ్యాచిలర్స్ కోసం చేస్తున్నాను. చూడండి అమ్మా, ఇలా పట్టుకొని ఇలా ఒక్కొక్కదాన్ని ఇలా లేపడమే. అంటే ఇంకా కొంచెం ఇది వేగాలి, వేగాక మీకు చూపిస్తాను. ఓకేనా? సిమ్లో మాత్రమే ఉండాలమ్మా. ఓకేనా? ఇదిగోండి చక్కగా వేగిపోతుంది కదా. ఐలో పెట్టుకుంటే మాడిపోతుంది, కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం టైం పట్టినా సరే ఇలాగే వేపాలి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకండి అమ్మా. బండి నిండా పోసినా ముక్కలో ఉన్న అంటే మసాలాలు అవన్నీ కిందకి దిగిపోతాయి ఆయిల్లోకి. ఇలా తక్కువ వేపుకుంటేనే దానిలో ఈ ముక్కకు అనేది పడుతుంది. ఓకేనా?